శబరిమలపైన అయ్యప్ప కోరినట్టుగా ఆలయ నిర్మాణాన్ని అతి వేగంగా జరిపించాడు రాజశేఖర మహారాజు. ఆ ఆలయంలో జీవిత తత్వాలను వివరించే విధంగా 18 మెట్లను కూడా ఏర్పరిచాడు. ఈ 18 పవిత్రమైన మెట్లు 18 కొండలకు, 18 మంది దేవతలకు, 18 తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి. 18 కొండలైన ఇంజిపారమల, కాళైకట్టిమల, పుదుచ్చేరిమల, కరిమల, తలైపారామల, దేవరమల, శ్రీపాదమల, మైలాడుమల, మాతంగమల, కాల్కిమల, సిట్రంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌండమల, నిలక్కల్మల, నీలిమల, పొన్నాంబలమల, శబరిమల వంటి కొండలను 18 మంది దేవతలైన వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణు, రంగనాథుడు, కాళి, యముడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, కేతువు అనే దేవతలను 18 తత్వాలైన చూడడం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామం, దురాశ, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, డాంబికం, సాత్వికం, రాజసం, తామసం, విద్య, అవిద్య వంటి గుణాలను తెలియజెప్పే విధంగా స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజెప్పడమే ఈ 18 మెట్ల ఉద్దేశం. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే అయ్యప్పకు ఎటువంటి విగ్రహం ఏర్పాటు చేయాలనే సమస్య వచ్చింది. అప్పుడు పరశురాముడే తీసుకువచ్చిన శాస్తా విగ్రహమైన 2 కాళ్లను మడిచి కలిపిన యోగ పట్టముతో వందనము చేసిన రీతిన తత్వమసి అనే చిన్ముద్రతో కూడిన స్వామివారి రూపమే తగినది అనే భగవంతుని ఆనతి ప్రకారం మకర సంక్రాంతి దినమైనటువంటి శుభదినాన కృష్ణపక్షం పంచమి తిథి ఉత్తర నక్షత్రయుక్త శుభదినమున పరశురాముడు ధర్మశాస్త్రాను ప్రతిష్ఠించాడు. నాటి నుంచి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు అయ్యప్ప తన భక్తులకు దర్శనమిచ్చి పరిపాలిస్తున్నాడు. తద్వారా తన గురువుకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. తనని శరణు కోరిన వారికి సద్గతి లభిస్తుందని తెలియజేసే విధంగా కుడి చేతిని కుడి మోకాలపైన ఉంచి అభయహస్తంతో అనుగ్రహిస్తున్నాడు అయ్యప్ప. అంటే తనే శరీరం అన్నవారికి అభయమిచ్చే అద్భుత రూపమిది.